ఇంకా 20 దాటాయంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరతాడు, పెళ్ళి అవుతుంది, వాడి నిర్ణయాలు వాడు తీసుకోవాలి, మనం తీసుకోకూడదు. ఇంకా 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లి మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడు అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మ, అనుమానం ఏం లేదు. ఇక్కడ నీకు చెప్పకుండా కొన్ని చెయ్యాలి, వాళ్ళ ఆవిడికి చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారులు అందరూ అర్థం చేసుకుందరు కాక భార్యకి చెప్పాలి, నీకెందుకు చెప్పడం ఇక్కడ పని లేక. వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ ఆవిడకో 25 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చాయి. నీకు అసలు జీవితాన్ని నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు, ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా. అది గొప్పగా చెబుతారు ఇక్కడ. మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు, ఆ విషయం కోడలకు తెలిస్తే ఒళ్ళు మడిపోతుంది ఇక్కడ. అదే అన్ని కోడలకి చెప్పి చేసాడు అనుకోండి, ఏమిటో అలా అయిపోయాడు మా అబ్బాయి, పెళ్లి కాకముందు బాగానే ఉండేవాడు. అది పెళ్ళి అనే పెద్ద మార్పు నువ్వు తెచ్చాక అలాగే ఉంటాడమ్మో, సిద్ధంగా ఉండాలి. పైగా అలా ఉండడం మంచిది. వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు బాధ్యత వహిస్తారండి, మనం ఎందుకు యాతన పడాలి? మీరు తీసుకున్నారు కదా, మీరు నిర్ణయం మీరు పరిష్కరించుకోండి.